నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, మంచి సంబంధాలు కావాలి అని అనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి వారి దగ్గర ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. ఓం గంగణపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. అమ్మ, ఈరోజు ఎలాంటి సంబంధాలు తీసుకొచ్చారు? ఎవరైతే పెళ్ళిళ్ళు చేయాలని తపన పడుతున్నారో వెంటనే అయిపోవాలనే వాళ్ళకి తీసుకొచ్చేసాం. ఓకే, లాస్ట్ టైం మనకు చెప్పినప్పుడు మీరు డాక్టర్స్ సంబంధాలు కావాలన్నాం, తీసుకొచ్చారా? తీసుకొచ్చారు. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గా. బ్రాహ్మిన్స్లో 31 సంవత్సరాల అబ్బాయి, అబ్రాడ్లో ఉన్నాడు, ఎంఎస్ చేశాడు అక్కడ. 5'10" హైటు, 150K వస్తుంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది ఆయనకి. ఈ అబ్బాయికి తగినటువంటి బ్రాహ్మిన్స్లో వధువు కావాలి. అంటే ఏంటంటే వీళ్ళు చెప్పింది 6,000 నియోగులైనా వైదిక వెళ్ళినట్లయినా ఓకే అంటున్నారు, శాఖాభేదం ఏం లేదు. ఆ విషయంలో మీరు తెలుసుకుని మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా బ్రాహ్మిన్స్లోని 29 సంవత్సరాల పాప, 5'7" హైటు. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, 24 లక్షల ప్యాకేజీలో ఉంది పాపకి. అంటే చిన్నప్పుడు గుండె ఆపరేషన్ అయింది. పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఇంత జీతం లేకపోయినా కూడా ఇల్లు ఆకలి ఉండి కొంచెం మాదిరి జీతం తెచ్చుకున్నా వీళ్ళు చూస్తారు. ఆ విషయాన్ని గమనించి ఎవరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. శాఖా భేదం పట్టింపు లేదు. తర్వాత చూసినట్లయితే ఆర్యవైశ్య క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'8" హైటు. ఈ అబ్బాయి బీటెక్ చేశాడు, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్లోనే అమ్మాయి 24 సంవత్సరాలు, 6 లక్షల ప్యాకేజీలో ఉంది, 5'3" హైటు. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. తర్వాత చూసినట్లయితే ముదిరాజ్ క్యాస్టు, 26 సంవత్సరాలు, 5'5" హైటు. MBA చేసి 8 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 80,000 జీతంలో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి. రజకా క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్. ఈ అమ్మాయి స్టేట్ గవర్నమెంట్లో ఏఈగా పనిచేస్తుంది. రజకా క్యాస్ట్లో వరుడు కావాలి, ₹1,00,000 జీతంలో ఉంది. యాదవ క్యాస్ట్, 26 సంవత్సరాలు, ఈ పిల్ల 5'5" హైటు, బీటెక్, 70,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్లో ఏ శాఖ అయినా ఓకే. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5'3" హైటు, చార్టర్ అకౌంటెంట్, 10 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు గంగపుత్ర క్యాస్ట్లో కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'5" హైటు, MBBS MD, డాక్టరు, వెల్ సెటిల్డ్, తగినటువంటి డాక్టర్ వరుడు కావాలి. హిందూ మాలా క్యాస్ట్, 36 సంవత్సరాలు, 5'3" హైటు, MBBS MD, గైనకాలజిస్టు. ఈ పాప హైదరాబాద్లోనే ఉంటారు వీళ్ళు, అందువల్ల తగినటువంటి వరుడు MS కానీ MD కానీ చేసినటువంటి డాక్టర్ వరుడు కావాలి వీళ్ళిద్దరికీ కూడా. ఓకేనండి. ఎవరికైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూడొచ్చండి. ఒక అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలి, ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఎవరైనా సరే వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అని అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కూడా మీరు కాల్ చేయవచ్చు, వ్యక్తిగతంగా కూడా కలవచ్చును. చాలా మంది ఏంటంటే లైవ్లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమందికి కాల్స్ కలవట్లేదు, మరికొంతమంది ఏంటంటే ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. సో అలాంటి వారు ఎవరున్నా సరే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడతారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో అలాంటి సంబంధాలే మీకు చూపిస్తూ ఉంటారు.
అమ్మ, రెండో వివాహానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఇప్పుడు ఎలాంటి సంబంధాలు కూడా తీసుకొచ్చారో చెప్పండి. రెండో వివాహానికి సంబంధించి వెల్ ఎడ్యుకేటెడే వస్తున్నారమ్మా. అమ్మాయిలేంటి అబ్బాయిలేంటి మంచి మంచి ప్యాకేజీలో ఉండి ఏదో ఒక చిన్న తప్పిదం, అంటే కొంతమంది ఏంటంటే ఆరోగ్యరీత్యా వాళ్ళు కరెక్ట్గా అంటే ఏంటంటే అనారోగ్య పరిస్థితులు ఉన్నాయని చెప్పకుండా పెళ్లి చేస్తే వాళ్ళ ఆరోగ్యం విషయంలో కొంచెం తేడాలు ఉంటే కనుక అది వివాహం అయిన తర్వాత రద్దు చేసుకుంటున్నారు. అదేవిధంగా భార్యాభర్తలు ఇద్దరి మధ్య చిన్న చిన్న పొరపాట్లు వచ్చినా కూడా ఆ పొరపాట్లని క్షమించే గుణం తగ్గిపోతూ ఉంది. ఎందువలన అంటే కనుక ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, ఎవరి యొక్క ప్యాకేజీలు వాళ్ళవి. అందువల్ల తల్లిదండ్రులు ఎంతో బాధపడి నెత్తినెవరు కొట్టుకున్నా ఈ పిల్లలు వినట్లేదు. వినకపోవడం వల్ల డైవర్స్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. అందువల్ల రెండో పెళ్ళికి చాలామంది సఫర్ అవ్వడానికి కారణం పేరెంట్స్ ఏమో మా పరువు పోతుంది, మన ఇంటా వంట లేదని వాళ్ళు బాధపడతారు. ఈ పిల్లలేమో ఏం పర్వాలేదు మళ్ళీ వేరే మ్యాచ్ని ఎదుర్కోవచ్చు ఏం కాదు అనేసి వీళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉంటారు. కానీ యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ మ్యాచ్లోనే కరెక్ట్గా ఎంక్వైరీ చేసుకుంటే రెండో పెళ్లి వరకు మనం వెళ్ళాల్సిన అవసరం లేకుండా, అంటే జాతక రీత్యా ఉండొచ్చు, అదేవిధంగా ప్రొఫైల్స్ గురించి ఎంక్వైరీ చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకుంటే అసలు ప్రాబ్లమే మనకి రాదు. కళ్ళు మూసుకుపోయినట్టుగా ఆ టైంలో ఎవరో చెప్పారు లేకపోతే ఎక్కడి నుంచో వచ్చింది మ్యాచ్ అని మనం వాళ్ళు చెప్పినవి నమ్మేస్తాం తప్ప గుడ్డిగా సరైనటువంటి ఎంక్వైరీ చేయకపోవడం వల్ల కూడా సెకండ్ మ్యాచెస్ అనేది జరగడానికి కూడా కారణం అవుతుందమ్మా. పొరపచ్చాలు గొడవలు లేనటువంటి భార్యాభర్తలు ఉండరు, ఎందుకంటే అది వేరే కుటుంబం ఇది వేరే కుటుంబం. కానీ అడ్జస్ట్మెంట్ అనేది ఇద్దరి మధ్య కావాలి. అందువల్ల డేట్ ఆఫ్ బర్త్లు తప్పు చెప్పి జాతకరీత్యా కలిసిపోయాయని చెప్పి సంబంధం పోకుండా చూడాలని ఇలాంటివి చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల కూడా ఈ యొక్క డైవర్స్ అనేది అవుతుందన్నమాట. అందువల్ల ఇవన్నీ కాకుండా మనం జాగ్రత్తగా ఉండాలంటే తగిన ఎంక్వైరీ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్. నేను పదే నెత్తినోరు కొట్టుకుని చెప్తూ ఉంటాను, ఎందుకంటే మొహమాటం లేకుండా. ఎంత ఇష్టమైన వాళ్ళు, ఎంత బంధువులు ఎంత అయినప్పటికీ కూడా రెండో పెళ్ళి అంటే ఫస్ట్ ఏమైంది, ఎలా జరిగింది, అసలు ఏమిటి ఈ పిల్లాడు కానీ పిల్ల కానీ వాళ్ళ యొక్క బిహేవియర్ ఏంటి అనేది ఎంక్వైరీ చేసుకోండి దయచేసి. ఎందుకంటే మళ్ళీ కష్టమైపోతుంది కదా అప్పుడు. అవునమ్మా, నిజంగానే వివాహానికి సంబంధించి ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక పూర్తి ఎంక్వైరీ చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది వాట్సాప్ సింబల్తో. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే కనుక వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. ఓకేనమ్మా, రెండో వివాహానికి సంబంధించిన కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. అంటే డాక్టర్స్ అన్నామని డాక్టర్స్ తీసి పెట్టుకున్నాను, మొట్టమొదటి డాక్టర్స్ చెప్పేసుకున్నాక అప్పుడు సెకండ్ మ్యాచ్కి వెళ్ళిపోతాం. ఓకే, రెడ్డి క్యాస్ట్లో 29 సంవత్సరాలు 5'9" హైటు, MBBS MD డాక్టర్. ఈయన 2 lakhs జీతం వస్తుంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అబ్బాయిలు చెప్తున్నానండి, గుర్తుపెట్టుకోండి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'11" హైటు, MBBS MD చేసి 30 కోట్ల ప్రాపర్టీలో ఉన్నటువంటి ఏ అబ్బాయికి తగినటువంటి వధువు రెడ్డి క్యాస్ట్లో కావాలి. చౌదరి క్యాస్ట్ 32 సంవత్సరాలు 6 అడుగుల హైటు, MBBS MS డాక్టరు, 2 లక్షల దాకా జీతం వస్తుంది, వెల్ సెటిల్డ్, ఒక 20 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వధువు డాక్టర్ కావాలి. కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'11" హైటు, అబ్బాయి MBBS PG చేశాడు, ఈయన MD డాక్టర్, వధువు కాపు క్యాస్ట్లో కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'9" హైటు, MBBS MS ఫైనల్ ఇయర్లో ఉన్నాడు, కంప్లీట్ అయిపోతుంది 1 monthలో. తర్వాత 25 కోట్ల ప్రాపర్టీ ఉంది అబ్బాయికి, MS చేసినటువంటి వధువు కావాలని చూస్తున్నారు. నేను చెప్పేవన్నీ కూడా వెల్ సెటిల్డ్ వాళ్ళండి, ఏదో మామూలు వాళ్ళు కాదు. మున్నూరు కాపు క్యాస్ట్ 31 సంవత్సరం 5'8" హైటు, MBBS, ఇతను డాక్టరు. ఆ తర్వాత ఏంటంటే డిప్లొమా ఇన్ ఇతను నేత్రాలజీ చేశాడు, ఆ తర్వాత డాక్టర్గా ఇతను ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు, తగినటువంటి అమ్మాయి కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'9" హైటు, MBBS జనరల్ సర్జన్, ఇతను తగినటువంటి వధువు కావాలి, డాక్టరు. గౌడ్స్ క్యాస్ట్ 37 సంవత్సరాలు 5'8" హైటు, MBBS డాక్టరు. ఈ అబ్బాయి కూడా తగినటువంటి అంటే 2 లక్షల దాకా జీతం వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ డాక్టర్గా ఉన్నాడు, అందువల్ల డాక్టర్ వధువు కావాలి గౌడ్స్ క్యాస్ట్లో. SC మాలా క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'9" హైటు, MBBS MD డాక్టరు, ఇతనికి 1.5 lakh దాకా వస్తుంది, డాక్టర్ వధువు కావాలి. రెండో పెళ్ళి కులాంతర వివాహం చూస్తారు, 33 సంవత్సరాలు 5'11" హైటు, MBBS, ఇతను కూడా
అది 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు హైదరాబాద్లోనే. ఎంబీబీఎస్ అండ్ డిప్లొమా చేశాడు. తగినటువంటి వధువు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీర ఆఫీస్ నుంచే మీకు కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారండి. ఒక హిందువులు అయితే సరిపోతుంది. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలని ఒక కండిషన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించగలరు. వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలని అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి వ్యక్తిగతంగా కూడా కలవచ్చును. ఓకేనమ్మా. ఈ మధ్య లాస్ట్ వీక్ మీరు రాలేదు ఆఫీస్కి, అసలు ఎక్కడికి వెళ్ళారు? తప్పనిసరిగా చెప్తానమ్మా. ఎందుకంటే ప్రతి విషయంలోని కూడా ఎవరికైనా ఉపయుక్తమైనటువంటి కారణం కానీ విశేషం కానీ ఉంటే తప్పనిసరిగా మనం షేర్ చేసుకోవాలి. అరుణాచలం వెళ్ళాను. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివం అనేసి మనం అనుకుంటూ ఉంటాము. అలాంటి అరుణాచలం దర్శనం జనవరి 1 రోజున, నిన్న కూడా నేను అక్కడే దర్శనంలో ఉంటా. ఆ తర్వాత అక్కడ శ్రీపురం వెళ్ళి అక్కడ లక్ష్మీమాతను కూడా, బంగారు లక్ష్మి గుడి ఉంటుంది, అది కూడా దర్శనం చేసుకుని నైట్ వచ్చాము. అందువల్ల ఏంటి అంటే, ఎందువల్ల అంటే కనుక అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తే ఎంతటి వాళ్ళైనా సరే, అంటే ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. ఇప్పుడు వివాహం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి వివాహం జరగట్లేదు. చక్కగా అరుణాచలం వెళ్ళి 30 ఏళ్ళు వచ్చేసాయి, 30 ఏళ్ళు మించిపోతున్నాయి. అరుణాచలం వెళ్ళి ఆ పిల్లలే వాళ్ళకి స్వయంగా మన కోసం మనం చేసుకోవాలి. ఎవరెవరో చేయడం, తల్లిదండ్రులు చేయడం కాదు కదా. గిరి ప్రదర్శనలు చేసుకుంటే డెఫినెట్గా పెళ్ళి అవుతుందమ్మా. ఏది కోరుకుంటే బోళా శంకరుడు అక్కడ కొండ రూపంలో ఆయన ఉన్నాడు. అద్భుతం జరుగుతుంది. చాలామంది చాలా రకాలుగా చెబుతూ ఉంటారు. ఆ భగవంతుడి దయ వల్ల, ఆ శివయ్య దయ వల్ల మొన్న వెళ్ళడానికి ఆస్కారం వచ్చింది. అందువల్ల మనకు ప్రాప్తాలు ఎన్ని వెళ్ళినా దీనికి కూడా వెళ్ళిరండి. ఓకేనమ్మా. మంచి విషయం చెప్పారు. యాక్చువల్గా చాలామందికి వివాహానికి సంబంధించి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అలాంటి వారు ఎవరైనా లేట్ మ్యాచెస్ అయితే కనుక ఒకసారి దర్శనం చేసుకుంటే త్వరగా వివాహం జరుగుతుంది. ఓకేనమ్మా. కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గా రెండో పెళ్ళి అన్నారుగా, రెండో పెళ్ళి మ్యాచెస్ చెప్తాను. సెకండ్ మ్యాచ్ 30 సంవత్సరాలు, 5'5" హైట్, బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది పిల్ల, రెడ్డి క్యాస్టు, చెన్నైలో ఉంది అమ్మాయి. తగినటువంటి వధువుకి రెండో పెళ్ళికి వరుడు కావాలి. రెండో పెళ్ళి తర్వాత బ్రాహ్మణ్ క్యాస్ట్, 31 సంవత్సరం, ఈ అమ్మాయి 5'5" హైటు, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది, 15 లక్షల జీతంలో ఉంది, శాఖ పట్టింపు లేదు. తగినటువంటి వరుడు కావాలి. రెండో పెళ్ళి ఆర్యవైశ్య క్యాస్ట్, 32 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, యూఎస్లో ఉంది అమ్మాయి, 120Kలో ఉంది. ఈ అమ్మాయికి తగినటువంటి H1B ఉంది. తగినటువంటి వరుడు కావాలి సెకండ్ మ్యాచ్కి. ఇప్పుడు నేను చదివేవన్నీ రెండో పెళ్ళేనండి. సెకండ్ మ్యాచ్ 29 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంకామ్ చేసింది అమ్మాయి, కాపు క్యాస్టు, ఎంప్లాయీగా ఉంది. ఎంఐ 70,000 నుంచి 80,000 దాకా శాలరీ వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్, 31 సంవత్సరం, 5'2" హైటు, ఎంటెక్ చేసి బ్యాంకులో మేనేజర్గా చేస్తున్నటువంటి ఈ అమ్మాయికి రెండో పెళ్ళికి తగినటువంటి వరుడు కావాలి. 10 లక్షల ప్యాకేజీలో ఉంది. సెకండ్ మ్యాచ్ విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, 35 సంవత్సరాలు, ఈ అమ్మాయి 5'6" హైటు, ఎంబీఏ చేసి ఈ అమ్మాయి కూడా హైదరాబాద్లోనే మంచి గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. 10 లక్షల ప్యాకేజీలో ఉంది. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్. రెండో పెళ్ళి ముదిరాజ్ క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి ముదిరాజ్ క్యాస్ట్లో రెండో పెళ్ళికి వరుడు కావాలి. రెండో పెళ్ళి పద్మశాలి క్యాస్టు, 34 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంటెక్ చేసి యూఎస్లో ఉంది పాప, 150K వస్తుంది, H1B ఉంది. సెకండ్ మ్యాచ్కి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్. వీళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్ వాళ్ళేనండి. మీకు ఇష్టమైతే కనుక వెంటనే మమ్మల్ని సంప్రదించండి. ఓకేనమ్మా. ఒక కాలర్ తీసుకుందాం. వైజాగ్ నుంచి మాధవి గారు, నమస్తే అండి. హలో, చెప్పండి మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. అదే మా పాప కోసం అండి, జాతకం కోసం అడుగుదాం. అదే జాతకం కోసం అయితేనమ్మా వాట్సాప్ నెంబర్ నా పక్కనే ఉంది కదా, దానికి మీరు వాట్సాప్ నెంబర్కి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అమ్మాయి పేరు, తర్వాత ఏ విషయం మీద జాతకం తెలుసుకుందాం అనుకుంటున్నారు,
అనేది మీరంతా కూడా పేపర్ మీద రాసి నాకు వాట్సాప్ చేయండి. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. మంచి సంబంధాలు కావాలనుకున్న వారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్ 9866044439. ఈ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే కనుక మీకు ఎలాంటి సంబంధాలు కావాలో అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. జాతక పరిశీలన కావాలని సరే చేస్తూ ఉంటారు. జాతక పరిశీలన కోసం కూడా ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. మా వివాహానికి సంబంధించి అబ్బాయి కంటే అమ్మాయి వయసు పెద్దగా ఉంటే వివాహం చేయవచ్చు అంటారా? సాధారణంగా వద్దనే చెప్తాము. కానీ ఎందువల్ల అంటే కనుక అమ్మాయి ఆలోచన మేధాశక్తి తొందరగానే ఆ మెచ్యూరిటీ ఎప్పుడు వచ్చేస్తుందంటే కనుక అమ్మాయి మెచ్యూరిటీ లెవెల్స్ 12 ఏళ్ళు 13 ఏళ్ళకి వీళ్ళు ఎప్పుడైతే పెద్ద మనిషి అయ్యారంటూ ఉంటాం కదా, అంటే చెప్పాలంటే అలా వీళ్ళకి తొందరగా ఆ లెవెల్స్ పెరుగుతాయి. ఆలోచన విధానంలో డెవలప్మెంట్ ఉంటుంది. మగపిల్లాడికి 16 ఏళ్ళు వచ్చే వరకు కొంచెం ఇంకా అమాయకంగానే ఉంటారు. అందువల్ల 16 ఇయర్స్ 15 ఇయర్స్ అంటే 10th దాటిన తర్వాత అంటే 2-3 ఏళ్ళ తేడా ఆలోచన విధానంలో ఉంటుంది. కాబట్టి అందువల్ల కొంచెం పూర్వకాలం పెద్దవాళ్ళందరూ కూడా 10 ఏళ్ళ తేడా ఉన్నా సరే మగపిల్లాడికి 40 ఏళ్ళు వచ్చినా అమ్మాయికి 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నా సరే 20 ఏళ్ళు తేడా అయినా సరే ఇచ్చేసేవారు మా అమ్మమ్మల కాలంలో. ఆ తర్వాత 10కి ఆ తర్వాత ఇప్పుడు ఈ కాలంలో 3 ఏళ్ళకి 2 ఏళ్ళకి ఆఖరికి 15 రోజుల తేడాలో కూడా పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాం. కొంతమంది అంటారు, ఏమండి పర్వాలేదండి మాకు పెద్ద అయినా చిన్న అయినా ఓకే, అమ్మాయిల వాళ్ళు అంటున్నారు అబ్బాయిల వాళ్ళు అంటున్నారు, వాళ్ళకి ఇష్టమైతే మనదేముంది. అప్పుడు ఎందుకంటే కనుక మనం లోకో భిన్నో రుచి, మనం దేనికోసం ఉన్నాము, మనం సర్వీస్ ఇవ్వడానికి ఉన్నాము. పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అనేది వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు థింక్ చేసుకోవాలి తప్ప మనము చెప్పడానికి ఎంతవరకు అర్హులం అని ఆలోచించినట్లయితే కనుక మనం న్యూట్రల్గా ఉండడం అనేది చాలా. ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, చిన్నవాళ్ళ అబ్బాయిలు పెద్దవాళ్ళ అమ్మాయిలు అవుతున్నారు. మరి అలా జరిగిపోతున్నాయి అంతే. అలాంటి వాళ్ళు కూడా జాతకాలకు వస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా సరే అమ్మ కరెక్టేనా, అమ్మాయి 2-3 ఏళ్ళు పెద్దగా ఉంది 6 ఏళ్ళు పెద్దగా ఉంది చూసుకున్నారా అని అడుగుతాను నేను ఒక మాట మనసు ఒప్పక. ఎందుకంటే ఏమో పొరపాటు పడ్డారా ఏంటి అనేసి. లేదండి తెలుసండి మాకు, వాళ్ళకి అభ్యంతరం లేకపోతే మనకేమిటి. అందువల్ల ఆ విధంగా జరిగిపోతున్నాయమ్మా. కానీ ఏంటంటే అది మనకి అంటే ఏజ్ రీత్యా ఆడవాళ్ళు తొందరగా పిల్లలు పుట్టడం వల్ల పెద్దవాళ్ళు అయిపోతారు, ఓపికలు ఉండవు. కాబట్టి మగవాళ్ళకి కూడా కొంచెం సాయం చేస్తారు, కాస్త ఏదో అన్నం వండి పెడతారని ఆ ఏజ్ గ్యాప్ ఉండాలనేవారు పూర్వం. మరి ఇప్పుడు అన్నీ మారిపోతున్నాయి కదా, అందరూ ఈక్వల్ అయిపోయారు కదా, అందుకని. ఓకేనండి. ఎవరికైనా మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే కనుక మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారంటే ఒక హిందువులు అయితే సరిపోతుంది. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి సో అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అమ్మ అందరూ అబ్బాయిలు డిగ్రీ చదువు ఉండాలని చెప్పేసి అని అడుగుతున్నాం మనం. మరి బిజినెస్ చేసేవాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి సంబంధాలు? బిజినెస్ చేసేవాళ్ళు కూడానమ్మా ఏంటంటే ఈ పిల్లలేమో ఆడపిల్లలందరూ బీటెక్ చదివిస్తున్నారు. ఎవరికి పెళ్లి చదువు అనేసి మా చిన్నప్పుడు 10th క్లాస్ అనేవారు, ఆ తర్వాత ఇంటర్ అయింది, ఇప్పుడు డిగ్రీ మినిమమ్. మా అమ్మాయిలు ఏంటి డిగ్రీ ఏంటి పీజీలు చేసేస్తున్నారు. వాళ్ళే 10 లక్షలు 20 లక్షలు సంపాదించేస్తున్నారు. అందువల్ల బిజినెస్ అంటే ఏం చదివాడు, కనీసం డిగ్రీ లేకపోతే ఎలాగండి అని తల్లిదండ్రులే చెప్తున్నారు, ఆడపిల్లల తల్లిదండ్రులు. అమ్మాయిలు అయితే కనుక లేదు నేను బీటెక్, అందువల్ల నాకు ఒక స్టెప్ ఎక్కాను నేను, అందువల్ల ఆ టెక్లే కావాలంటున్నారు. ఇంకేం చేయాలి మనం. అందుకని మినిమం డిగ్రీ అనేది ఇక తప్పనిసరిగా చెప్పాల్సి వస్తుంది పరిస్థితి. ఇంకా నాకు చెప్పడం అలా ఇష్టం ఉండదు, కానీ తప్పట్లేదు అది. అంటే ఇన్ కేసు ఎవరైనా బిజినెస్ పరంగా వాళ్ళు మంచిగా బాగా వెల్ సెటిల్డ్ అయితే కూడా అప్పుడు ఏమన్నా జాగ్రత్తగా ఒప్పించవలసి వస్తుంది. అందుకని ఇప్పుడు మీకు ఆశ పెట్టి మీ దగ్గర మేము అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయించుకుని మీకు సరైనటువంటి న్యాయం చేయకపోతే మీరు బాధపడతారు. బాధపడకుండా ఆది నిష్ఠూరం మేలు కదా, అందుకని నిర్మోహమాటంగా చెప్పేయడానికి కారణాలు ఇవి. ఓకే అమ్మ, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 6 అడుగుల హైటు, యుఎస్లో ఉన్నాడు ఈయన. అయితే ఏంటంటే 160 Kలో ఉన్నాడు, H1B ఉంది, 100 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'11" హైటు. ఈ అబ్బాయి కూడా MBBS MD డాక్టర్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 40 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'8" హైటు, MS చేసి యుఎస్ కాదు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, 100K వస్తుంది,
పిఆర్ వచ్చేసింది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, ఇతను బీటెక్ త్రిబుల్ ఐటీ చేసి ఇతను ఇంజనీర్గా హైదరాబాద్లోనే 60 లక్షల జీతంలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్. ఈ అబ్బాయికి కూడా 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఇక అమ్మాయిల వస్తువులోకి రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్ త్రిబుల్ ఐటీ అంటే ఐఐటి చేసి ఎంఎస్ చేసి యూఎస్లో ఉంది పిల్ల. 180Kలో ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, ఎంటెక్ హైదరాబాద్లోనే 28 లక్షల జీతంలో ఉంది పాప. వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ఫర్ మంత్ 5 లక్షలు వస్తుంది పిల్లకి, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంఎస్ యూఎస్లో ఉన్నటువంటి అమ్మాయి, 200K ప్లస్ వస్తుంది, ఫుల్ టైం జాబ్ చేస్తుంది, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు యూఎస్లో ఉన్నటువంటి వరుడు కావాలి. ఇవన్నీ మొదటి పెళ్ళికే. అందువల్ల ఒక్కొక్క కులం తెస్తూ ఉంటాను కాబట్టి ఒక్కొక్క రోజు, అందువల్ల ఈ విషయాన్ని గమనించండి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది వాట్సాప్ సింబల్తో. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే కనుక వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదని, కొంతమందికి కాలు కలవదు, మరి కొంతమంది మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటారు, ఎలా మాట్లాడాలన్నది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుంది. వారి ఆఫీస్ నుంచే కాల్ చేస్తారు, మీతో మాట్లాడతారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచే కాల్ చేయడం జరుగుతుంది, మీతో మాట్లాడతారు, మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. సో మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. అమ్మాయిలు తక్కువైపోయారు అంటున్నారు, నిజంగానే తక్కువయ్యారా, సమానంగా ఉన్నారంటారా ఇప్పుడు? మరి మా దగ్గర అయితే పర్వాలేదు, మరి బాగానే ఉన్నారనుకోవచ్చు. అంటే ఏంటంటే అమ్మాయిలు తక్కువ అవ్వలేదమ్మా, వాళ్ళ ఆలోచనల్లో వాళ్ళు జీతం హైక్ కావాలి, లేకపోతేనేమో మనకన్నా కొంచెం ఆర్థిక పరిస్థితులు బాగుండాలి. ఆ తర్వాత చూసినట్లయితే కనుక అది వెనకాల ఎంతమంది కుటుంబం, చిన్న కుటుంబం కావాలి, కొంతమందికి పెద్ద కుటుంబం అయితే ఓన్లీ న్యూక్లియర్ ఫ్యామిలీ ఇలా ఉంటే మాకు హ్యాపీ, ఇలా క్లారిటీ చెప్పేస్తున్నారు. చెప్పేసినప్పుడు ఇంకెలా, ఒక్క అమ్మాయి అన్నా ఓకే, ఒక్క అబ్బాయి అన్నా ఓకే అంటున్నారు. అలాంటప్పుడు మరి వాళ్ళు ఇంకా అన్నదమ్ములు అక్క చెల్లెలు ఒక 3 పిల్లలు ఉన్నారనుకోండి, ముగ్గురు అండి ఎంతమందికి పెళ్ళిళ్ళు అయ్యాయి అని అడుగుతారనమాట. అలా ఉంది పరిస్థితి. ఎందుకని మేము కూడా ఏం అసలు ఆన్సర్ అంటే కరెక్ట్ అయినటువంటి సమాధానం చెప్పలేము. వాళ్ళని జాగ్రత్తగా ఒప్పించి చేయాల్సి వస్తుంది, నొప్పించకుండా. సో అందుకని పర్వాలేదు, ఈక్వల్ ఉన్నారంటే చూడండి. ఎవరికైనా సరే అబ్బాయిలకి పెళ్లి కాని వాళ్ళు ఉంటే, మినిమం డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. సంబంధాలు దొరకట్లేదు, చాలా మంది అమ్మాయిలు తక్కువ ఉన్నారంటారు, కానీ అమ్మ దగ్గర చాలా ఎక్కువ మంది ఉన్నారంట. చూడండి, ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంఎస్ చేసి 120Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, చార్టర్ అకౌంటెంట్, 11 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాప తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఈఎంఐ 11 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ ఈఎంఐ 25 సంవత్సరాలు, 5'2" హైటు, ఈఎంఐ 8 లక్షల ప్యాకేజీలో ఉన్నది, తగినటువంటి వరుడు కావాలి. గౌర్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంటెక్ 7 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ ఎంబీఏ, ఈఎంఐ 13 లక్షల ప్యాకేజీలో ఉంది, గంగపుత్ర క్యాస్ట్లో వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్ 14 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి ముదిరాజ్ క్యాస్ట్లో వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీఏ చేసి 10 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, నా ఈఎంఐ 6 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 27 సంవత్సరాలు, ఎనీ ఓసీ ఎనీ బీసీ చూస్తారు, 5'3" హైటు, ఈఎంఐకి 27 సంవత్సరాలు, ఎంబీఏ చేసింది, హెచ్ఆర్గా ఉంది, హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుంది. వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా
ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే ఇదే వాట్సాప్ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుందండి. వీరే కాల్ చేసి మాట్లాడతారు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ఎస్సీ మాలా క్యాస్ట్ అండ్ ఎస్సీ మాదిగ క్యాస్ట్ స్పెషల్గా తీసుకొచ్చానమ్మా, కొన్ని చెప్పుకుందాం. ఓకే, ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 14 లక్షల జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ చేసి ఎంఐ యూఎస్లో ఉంది, 110Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, H1B ఉంది. ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్ చేసి ఎంఐ పిహెచ్డి చేసింది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఎస్సీ మాలా క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, గవర్నమెంట్ ఎంప్లాయ్, 60,000 జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ఈ పాప హైదరాబాద్లోనే చేస్తోంది, 70,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అబ్బాయిల గురించి చెప్పుకుందాం. ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, బెంగళూరులో 16 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, ఎంఎస్ యూఎస్లో, ఈ అబ్బాయి ఫర్ మంత్ 7 లక్షలు వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, కెనడాలో ఉన్నాడు ఈ బాబు, 100K వస్తుంది, పిఆర్ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబు, హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు ఈయన, ఫర్ మంత్ 2 లక్షలు వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 31 సంవత్సరం, 5'9" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 1,20,000 జీతం వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. ఇవి ఎస్సీ మాలా క్యాస్ట్లో. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్ణాన్ని స్పెషలైజ్ చేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనమ్మా, ఈరోజు మీ వాల్యుబుల్ టైం కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. అరుణాచల శివ అరుణాచల శివ అని అనుకుంటూ ఉండండి, ఆయనే చూసుకుంటాడు, మనల్ని తీసుకెళ్తాడు. శ్రీమాత్రే నమః. ఓకేనండి, చూసారు కదా, ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.